నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనుమతులు లేని ఆర్ఎంపీ వైద్యం, అవయవాలు కోల్పోతున్న పల్లెటూర్ల రోగులు. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు, కేటీఆర్. ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్. హైదరాబాద్లో భారీ వర్షం. విజయవాడ హైదరాబాద్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్. శ్రావణ మాసం సందర్భంగా ఉత్సాహంగా సాగాల్సిన బోనాల వేడుకలు గుండాల మండలంలోని బండకొత్తపల్లి గ్రామంలో విషాదంగా మారాయి. ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో నిర్వహించే బోనాల ఉత్సవాల్లో గ్రామస్తులు వాహనాలను అలంకరించి ఊరంతా ముత్యాలమ్మ ఆలయానికి ప్రదక్షిణ చేస్తూ మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీగా ఉంది. ఇక ఈసారి కూడా అదే ఉత్సాహంతో కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రదక్షిణలో భాగంగా పాల్గొన్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి రామగిరి శ్రీరాములు ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టింది. ప్రదక్షిణలో పాల్గొన్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి రామగిరి శ్రీరాములు అనే వ్యక్తిని ఢీకొట్టింది. ఇక దురదృష్టవశాత్తు ఆయన అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదాన్ని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా షాక్కు గురై అక్కడికక్కడే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక మృతుడి బంధువులు ట్రాక్టర్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జనగామ ఆసుపత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతి సంవత్సరం ఆనందంగా భక్తి భావంతో జరిగే బోనాల పండుగ వేడుకలు ఈసారి ప్రాణహాని కలిగించడంతో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. పంజాగుట్ట, అఫ్జల్గంజ్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, కుకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక రాష్ట్రంలోని సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జనగామ, యాదాద్రి, సంగారెడ్డి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి జిల్లాలో కాసేపట్లో భారీ వర్షాలు పడతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఇక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖపట్నం కురుపం మార్కెట్ వద్ద స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను మసీదు మెట్ల మీద నిప్పు పెట్టి కాల్చారు. స్థానికులు ఇదేమి దారుణమంటూ నిలదీయటంతో జాతీయ జెండాకు నిప్పు పెట్టకూడదని మాకు తెలియదండి అని అమాయకంగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు. వాటర్ పోసేయండి. కవర్ లో పెడితే సరిపోద్ది భయ్యా, అది ఎలా కాలుస్తా జెండా? అది వాటర్ వేసేయండి తొందరగా. పాకిస్తాన్ జెండా కాల్చినా పర్లేదు, ఇలా కాల్చకూడదు. పాకిస్తాన్ జెండా కాల్చినా పర్లేదు. మరి జెండా నిన్న ఎగరేసి చేస్తారా? బయటకి అలా నటేస్తున్నారు. ఏం మనుషులు రా బాబు, జెండా కాల్ చేస్తారా? ఇదే ఎగరేసారా? తీసుకెళ్ళి లోపలేసేస్తారు. రెండోది బయటికి రావడానికి ఛాన్స్ లేదు. కాలు కింద పడవ కాల్చకూడదు. అది అదేదో
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో వన్యప్రాణి మాంసాన్ని కొత్తగూడ రేంజ్ అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గ్రామ సమీపంలో వేటగాళ్లు కంజును వేటాడి మాంసాన్ని పంచుకుంటుండగా అటవీశాఖ అధికారులు సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో సంబంధించిన వేటగాళ్లు ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా దుప్పి మాంసం కూర దొరకడంతో ముగ్గురిపై వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పట్టుబడిన నిందితుడిని కోర్టుకు తరలించనున్నట్లుగా కొత్తగూడ అటవీశాఖ అధికారి వజహత్ పేర్కొన్నారు. కొత్తగూడ మండలంలోని దుర్గారం జీపీ పరిధిలో అడవి జంతువుల మాంసం ఉంది అని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్గా స్టాఫ్ వెళ్ళి కన్సర్న్ పర్సన్ ఇంట్లో చెకింగ్ చేయగా 3 మెంబర్స్ ఇంట్లో మాంసం లభించింది. ఇమీడియట్గా ఆ మాంసం మనం కస్టడీలోకి తీసుకొని ఆ పర్సన్స్ని కూడా కస్టడీలోకి తీసుకొని పంచనామా అన్నీ నిర్వహించి ఆ ఉచ్చులు కూడా మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ అటవీ శివారు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో పంట పొలాల ఉచ్చులు అవి ఏం పెట్టకుండా చాలాసార్లు చెప్తున్నాం. ఉచ్చులో పెట్టడం వల్ల వన్యప్రాణులు చాలా వరకు ఆ ఉచ్చులలో పడటం, ఇట్లా వన్యప్రాణి చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసులు చేయటం ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దయచేసి ఉచ్చులు అవి ఎవరు పెట్టద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాం. భద్రాచలంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుతుంది గోదావరి వరద నీటి మట్టం. ప్రస్తుతం 34 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది గోదావరి నది. ఇక స్నాన ఘట్టాల వరకు వచ్చి చేరిన గోదావరి వరద నీరు పుణ్య స్నానాలు చేసే భక్తులు స్నాన ఘట్టాల మెట్ల దగ్గర మాత్రమే స్నానాలు చేయాలని, నదిలోతుకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇక దుమ్మగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ స్వామివారి నారచీరల ప్రాంతం వరద నీటితో నిండిపోయింది. స్వామివారి నారచీరల ప్రాంతం వద్ద ఉన్న సీతమ్మ వాగు వరద నీటితో పూర్తిగా నీట మునిగి సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం, నారచీరల ఆనవాలు వరద నీటిలో మునిగి ఉన్నాయి. చార్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 5 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 5,671 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఫ్యూచర్ సిటీని భవిష్యత్ తరాలు తన పేరు గుర్తుంచుకునేలా నిర్మిస్తారని సీఎం రేవంత్ అంటుంటే అసలు కేటీఆర్ ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదని తేల్చి చెప్తున్నారు. ఫార్మసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. రైతులు ఫార్మసిటీ కోసం భూములిస్తే ఆయన ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి అసలేమీ తెలియదని, ఆయన నిర్ణయాల వలన ఫార్మసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులు మోసపోయారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఫార్మసిటీ కోసం భూములు సేకరిస్తే
ఫార్మా పరిశ్రమలన్నింటినీ వెళ్లగొట్టొచ్చని ఫ్యూచర్ సిటీ పేరుతో ఊహాజనిత ప్రాజెక్టును తీసుకొచ్చారన్నారు. నిర్లక్ష్య నాయకుడు పాలిస్తే ఏమవుతుందో దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ అన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని ఇతర ప్రాజెక్టుల కోసం వాడకూడదన్నారు. తాను 2 ఏళ్ల క్రితమే అసెంబ్లీలో ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించానని అయినా పట్టించుకోలేదన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ చేస్తున్న పనుల వల్ల తీవ్రమైన న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంటారన్నారు. దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం ఊదండపూర్ గ్రామం. ఇక ఈ గ్రామంలో అహ్మద్ మహ్మద్ అనే వ్యక్తి వచ్చిరాని వైద్యంతో ఒక ఎండి, ఎంబీబీఎస్ డాక్టర్ స్థాయిలో పల్లెటూరు ప్రజలకు చికిత్స చేయటం జరుగుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మానవపాడు మండలం ప్రాంతవాసి అయిన ముస్లిం వ్యక్తి అహ్మద్ మహ్మద్ అనే ఆర్ఎంపీ డాక్టర్గా వృత్తిని ఎంచుకొని ఊదండపూర్ గ్రామంలో ఒక గృహంలో చిన్న హాస్పిటల్ నడిపించడం జరుగుతుంది. ఇదే గ్రామంలో 7 ఆర్ఎంపీ డాక్టర్గా కొనసాగుతున్నారు. ఈ గ్రామంలోనే కాదు, జిల్లాలో ఉన్న ప్రతి గ్రామాల్లో ఇలాంటి డాక్టర్లుగా కొనసాగుతున్నారు. వీరు ఏదో ఒక ఎండి డాక్టర్ దగ్గర ఆఫీస్ బాయ్గా చేరి చిన్న చిన్న వైద్య పనులు నేర్చుకొని సొంతంగా ఇలా పల్లెటూరు ప్రాంతాలను ఎంచుకొని హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని అమాయక పల్లెటూరు ప్రజల ఆరోగ్య జీవితాలతో ఆటలాడుతూ అక్రమ సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని వైద్యం చేస్తున్నారు. రోగులకు హై పవర్ కలిగిన మెడిసిన్ ఇస్తూ సెలైన్ బాటిల్స్ పెట్టి ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళ వైద్యంలో పొరపాటును శృతిమించి రియాక్షన్ జరిగితే కర్నూలు ప్రాంతానికి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లటం జరుగుతుంది. అలా జరగని పక్షంలో రోగుల అవయవాలు కోల్పోవటమా లేదా ప్రాణాలు పోగొట్టుకోవటమా అనేదే జరుగుతుంది. ఈ వ్యవహారం మెడికల్ అధికారుల దృష్టికి పోవటం లేదా అంటే వారికి సమాచారం అందిన ప్రయోజనం ఉండదు. చర్యలు తీసుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రజాప్రతినిధుల మాఫియా ఒత్తిడి ఉంటుంది. ఇక డాక్టర్ల యూనియన్ మాఫియా ఒత్తిడి, ఇక చర్యలు తీసుకోవటంలో శూన్యం. వచ్చిరాని వైద్యంతో ఆర్ఎంపీ డాక్టర్లు రెచ్చిపోయే వైద్యం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటూ అవయవాలు కోల్పోవటం జరుగుతుంది. అలాగే వితౌట్ మెడిసిన్ విక్రయించడం జరుగుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులు, మెడికల్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. गाड़ी
दोस्ती है గుడిగేది ఏమైందా పాప గీతలు పిల్లలకి పిల్లలు అవుతుంది పాప హాస్టల్లో ఉంటుంది అంటే ఇంతకుముందే ఒకసారి వచ్చింది కానీ మీరు లేకుండా కర్రలకేం వెళ్ళిపోయారంట చిన్న చిన్న పిల్లలు అయితే ఎన్నేళ్ళు ఉన్నాయి పాప 10 కూర్చొని బిడ్డ వస్తుంది కదా బిడ్డని ప్రభు బాబా ఇంజక్షన్ అవుతుంది హాస్టల్లో ఉంటుంది కొంచెం మంచిగా ఫుడ్ కూడా సరిగా లేదు అవును ఎన్నేళ్ళు ఉన్నాయి పాప 10 హాస్టల్లో ఉంటుంది సూజ్ చేద్దాం సరే पापा ये ये तो बहुत देर यहाँ बेजार कर रहे थे बैठे से सब अच्छा हाँ गलत जगह है तो सिचुएशन ये मैं बड़ा सुनना है तो बिल्कुल बच्ची भी अंदर से पीछे जाइए इन बड़ा फायर बड़े में पीछे जाए గోళీ ఎవరికి తీసుకో మరి మళ్ళీ అంత కలిపి చేస్తాం నీకు కూడా నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అనుమతులు లేని ఆర్ఎంపీ వైద్యం, అవయవాలు కోల్పోతున్న పల్లెటూర్ల రోగులు. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు కేటీఆర్. ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్. హైదరాబాద్లో భారీ వర్షం. విజయవాడ హైదరాబాద్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.